సో ఎవ్రీవేర్ వేర్ దే ఆర్ చెకింగ్ దీస్ థింగ్స్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండాలి. ఆధార్ కార్డ్ నంబర్ చూసిన తర్వాత వాళ్ళు ఎంటర్ చేస్తే అది కరెక్టా రాంగ్ అనే సిస్టమ్ మన గవర్నమెంట్ తీసుకురాగలగాలి. సో అది ఇట్లాంటి వాళ్ళు మిగతా ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఛార్జ్ కైనా నాన్ ఛార్జ్ కైనా కానీ అవైలబిలిటీకి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఛార్జ్ కి ఇవ్వాలి, ఎందుకంటే లేకపోతే ప్రతి ఒక్కళ్ళు చెక్ చేస్తారు కదా ఏదో ఒక ర్యాండమ్ నంబర్స్ యూజ్ చేసి. ఈ సిస్టమ్ అనేది రావాలి అండ్ చాలా జాగ్రత్తగా వాడాలి, ఎందుకంటే సెక్యూరిటీ చెక్స్ ఇట్లాంటి ఫెయిల్ అయ్యి గనక పెద్ద బ్లాస్ట్స్ లాంటి ఇప్పుడు జరుగుతుంది అట్లాంటి వాటికి వీటిని ఖచ్చితంగా వాడతారు. యూజ్ కంటే మిస్యూజ్ కే ఎక్కువ వాడుతూ ఉంటారు. డెవలప్మెంట్ కంటే ఈ టెర్రరిస్ట్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఈ టెక్నాలజీని ఎక్కువ వాడుతూ ఉన్నారు బేసికలీ. సో వీళ్ళు గూగుల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లాంటి ఐడిగా ఏవైతే ఇమేజెస్ జనరేట్ చేస్తున్నామో దాంట్లో మేము ఒక ఐడిని ఇన్కార్పొరేట్ చేస్తున్నాము సో దట్ గూగుల్ ఏఐ ఇస్తే అది మళ్ళీ చెప్తుంది ఇది గూగుల్ జనరేటెడ్ దా కాదా అని చెప్పి. కానీ మిగతా టెక్నాలజీస్ ఏమంటున్నారంటే దీన్ని నార్మల్ ఎడిటింగ్ టూల్స్ పెట్టి తీసేసేయచ్చు, దిస్ ఈస్ నాట్ ఎ రైట్ కొలమానం అని చెప్పి అంటున్నారు. సో పీపుల్ యూజ్ ఏఐ వేర్ ఎవర్ ఇట్ ఈస్ యూజ్ఫుల్, డోంట్ మిస్యూజ్ ఇట్, డోంట్ గెట్ బిహైండ్ ద బార్స్. బీ కేర్ఫుల్, బీ విజిలెంట్, చూసుకోండి ఎవరెవరు ఎలా వాడుతున్నారు అనేది.